సంతానం లేని మహిళలకు ఐవీఎఫ్ ద్వారా ప్రశాంతి ఆసుపత్రిలో 100% సంతానం కలుగుతుంది అని ప్రముఖ సంతాన ఉత్పత్తి నిపుణురాలు ప్రశాంతి ఆసుపత్రి డైరెక్టర్ ఈ ప్రశాంతి రెడ్డి అన్నారు. ఇండియన్ మోస్ట్ ట్రస్టెడ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2026 అవార్డును ప్రముఖ నటి జయప్రద చేతుల మీదుగా హైదరాబాద్లో అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సన్మానించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వేలాది మందిలో ఒకరికి మాత్రమే గర్భం చిన్నదిగా ఉంటుందని, అలాంటి వారికి గర్భం రాదు అని తెలిపారు. ఇక 99% మహిళలకు ఐవీఎఫ్ ద్వారా ప్రతి మహిళకు గర్భం తప్పనిసరిగా వస్తుందని చెప్పారు. ఇక నా ఐవీఎఫ్ జర్నీలో అనేక అద్భుతాలు జరిగాయని, 99% మహిళలకు ఐవీఎఫ్ ద్వారా సంతానం కలిగించారన్నారు. ఇక 45 సంవత్సరాలు దాటిన మహిళలు కూడా గర్భం దాల్చారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 1,00,000 నుండి 1,50,000 ఫీజు మాత్రమే తీసుకుంటామని తెలిపారు. ఇక సంతానం లేని దంపతులకు సంతానం కలిగించడమే ప్రశాంతి ఆసుపత్రి ద్వయమన్నారు. సంతానం లేని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. హెల్త్కేర్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అండ్ సమ్మిట్ 2026కి గాను మోస్ట్ ట్రస్టెడ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్గా నేను ఎంపిక అవ్వడం జరిగింది. ఇట్స్ రిగార్డింగ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ గురించి, అంటే నేను సీనియర్ ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్. సో దాని గురించి ఇండియా వైజ్గా మోస్ట్ ట్రస్టెడ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ ఎవరు అన్న కేటగిరీలో నామినేటెడ్ అయ్యాను. ఆ తర్వాత అవార్డు స్వీకరించడం జరిగింది. ఎస్టర్డే, దట్ ఈస్ ఆన్ 27th of June 2026 in the Park Hotel, Secunderabad. So it's regarding infertility. అంటే హౌ కమ్ ఈ జర్నీ ఎలా ఉంది అని అంటే, ఐవీఎఫ్ స్పెషలిస్ట్గా నేను ఆల్మోస్ట్ 2021లో నా జర్నీ స్టార్ట్ అయింది. అంతకుముందు అంతా ఆబ్స్టెట్రిషియన్, అంటే డెలివరీస్ సెక్షన్స్ అలా ఉన్న నా జర్నీ ఇట్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు ఐవీఎఫ్ స్పెషలిస్ట్ ఇన్ 2021. సో ఈ గత 6 సంవత్సరాల నుంచి నేను చేసిన ఐవీఎఫ్ జర్నీలో సో మెనీ మిరాకిల్స్, అంటే చాలా అద్భుతాలే జరిగినాయని చెప్పొచ్చు. మ్యారీడ్ లైఫ్ 25 years ఉన్న వాళ్ళకి ఫస్ట్ టైం ఐవీఎఫ్లో సక్సెస్ అవ్వడం, 45 years ఏజ్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలు తెప్పియడం, ప్రెగ్నెన్సీయే కాకుండా ఆల్మోస్ట్ టిల్ డెలివరీ వరకు, ప్రెగ్నెన్సీ పాజిటివ్, ప్రెగ్నెన్సీ చెకప్స్ ఫాలోడ్ బై డెలివరీ వరకు చాలా మిరాకిల్సే జరిగినాయి. కాబట్టి ఈ అవార్డుకి నన్ను నామినేట్ చేయడం జరిగింది. సో మోస్ట్ ట్రస్టెడ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్గా ఎంపిక అవ్వడం కూడా జరిగింది. 100 ఐవీఎఫ్ సక్సెస్ స్టోరీస్ అయితే ఉన్నాయండి సిన్స్ మై స్టార్టింగ్ జర్నీ. ఇట్స్ నాట్ అంటే కౌంటింగ్ అంటూ ఏమీ లేదు, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మిరాకిల్స్ అనే చెప్పవచ్చు. చౌటుప్పల్ చుట్టుపక్కల మండలాల్లో చాలామంది, యాక్చువల్లీ చెప్పాలంటే ఇన్ఫర్టిలిటీ కపుల్స్ చౌటుప్పల్ చుట్టుపక్కల గ్రామాల్లో మండలాల్లో చాలామందే ఉన్నారు. ఇంకా మేము రీచ్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నాం. మీడియా పరంగా మేము మీడియాని చాలా బాగా వాడుకుంటాం. యాక్చువల్లీ చెప్పాలి, మీడియా మాకు చాలా హెల్ప్ చేస్తుంది. మాకు ఈ కేసు సక్సెస్ అయింది అని మేము మీడియాలో పెట్టినప్పుడు సో మెనీ కపుల్స్, చాలామంది ఇన్స్టా కానీ మేము చేసిన వీడియోస్ చూసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే 20 సంవత్సరాలు ఒకసారి కూడా ట్రీట్మెంట్ ఎక్కడా తీసుకోలేదు, సడన్గా రావడం, ట్విన్స్ అయిపోవడం, డెలివరీ, మళ్ళీ సేఫ్ డెలివరీ విత్ బేబీస్, ఇలాంటి సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి. అంటే ప్రైస్ వైజ్గా అయితే తక్కువకే చేస్తున్నాము. యాక్చువల్లీ 1 lakh 1.5 lakhsలో ఐవీఎఫ్ కాస్ట్ అయితే కంప్లీట్ చేయగలుగుతున్నాం. ఇది ఓన్లీ పేషెంట్స్ గురించి తీసుకున్న నిర్ణయం మటుకే, ఎందుకంటే అందులో 1.5 lakhలో మా ల్యాబ్ మెయింటెనెన్స్ కూడా కాదు. బికాజ్ సో మెనీ పేషెంట్స్ నేను చూస్తున్నాను, 1.5 lakhs చెప్పినా కానీ టోటల్ ఐవీఎఫ్ ఇంక్లూడింగ్ ఇంజెక్షన్స్ ప్రొసీజర్స్ అని చెప్పినా కూడా అందులో కూడా తగ్గించమని అంటే వాళ్ళని చూస్తే తెలిసిపోతుంది, అంత అఫోర్డబిలిటీ ఉండదు. సో నేను తక్కువ కాస్ట్ పెట్టినప్పుడు మాత్రం చాలామంది వచ్చారు. అంటే ఐవీఎఫ్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. అది ఒకటే రీజన్, పేషెంట్స్ గురించి.
లో కాస్ట్ అనేది పేషెంట్స్ గురించి. అండ్ మదర్ హాస్పిటల్స్ అండ్ ఐవీఎఫ్ సెంటర్లో 1 lakh ప్యాకేజ్ పెట్టడానికి రీజన్ కూడా అదే. అలా పెట్టినప్పుడు ఒక 10 members అయితే వచ్చారండి. అందులో హాస్పిటల్కి 0, నిజంగా చెప్పాలంటే 0 మిగులుతుంది. బట్ పేషెంట్స్ ఆ 10 members కనీసం ఒక 50% అన్న వాళ్ళకి తెలుస్తుంది, రీజన్ తెలుస్తుంది, అసలు రీజన్ ఏంటి అనేది తెలుస్తుంది. మేము దాన్ని చెప్పగలుగుతాం. దానికి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగి కొంచెం ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ ముందుకు వేసుకొని ట్రీట్మెంట్ తీసుకోగలుగుతాం. డెఫినెట్గా బెనిఫిట్ అయితే ఉంటుందండి. అసలు ప్రెగ్నెన్సీ రాదు అనే వాళ్ళు ఎవరు ఉండరండి. అదొకటి. గర్భసంచి ఉన్నది అని అంటే, తన గర్భసంచి ఉన్నది, పెళ్ళై 15-20 సంవత్సరాలు అవుతుంది అని అంటే ప్రెగ్నెన్సీ రాదు, ఈమె మొయ్యలేదు అనేది ఏ గైనకాలజిస్టు ఇవ్వరు. వాళ్ళకి ఏ మెథడ్లోనైనా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేది ఐవీఎఫ్ ద్వారా సాధ్యమే. కాకపోతే చిన్న హార్మోనల్ ఇష్యూస్ అవి ఉంటుండొచ్చు, వాళ్ళ సెల్ఫ్ సైట్స్ వాళ్ళకి పనికి రాకపోవచ్చు. ఇప్పుడు అంత సర్టిఫైడ్ ఐవీఎఫ్ సెంటర్సే కదా, డోనార్ సైకిల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అంతేకాని 20 సంవత్సరాలు అయిపోయింది నీకు పిల్లలు పుట్టరు అనేది మాత్రం ఎక్కడా ఉండదండి. ఓన్లీ 100లో 1000లో ఎవరో ఒకరు గర్భసంచి చిన్నగా ఉండడమా, లేకపోతే యాబ్సెంట్ గర్భసంచి లేకపోవడం, ఇలాంటి ఇష్యూస్ తప్ప అదర్వైజ్ డెఫినెట్గా. కాకపోతే ఎక్కడ బ్రేక్ వస్తుంది అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ దగ్గరనే, ఎకనామికల్ వైజ్గానే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అక్కడ తప్ప. అంతే